ఆఫీస్ వర్క్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా త్వరగా అయిపోయింది. అంటే మిరాకిల్ జరిగిందని అనొచ్చు. సో, కొంచెం ఫ్రీ టైమ్ దొరికింది. ఫస్ట్ అనుకున్నా ఇంటికి వెళ్ళిపోదామా డైరెక్ట్‌గా అని. కానీ కాదు. ఇవాళ అలా కాదు. ఎక్కడికైనా బయటికి వెళ్దామని ఫుల్ కాన్ఫిడెంట్‌గా డిసైడ్ అయిపోయా. ఇంకా లేట్ చేయకుండా ఆఫీస్ నుండి డైరెక్ట్‌గా స్టార్ట్ అయిపోయా. నో ప్లాన్స్, నో గూగుల్ మ్యాప్స్ రీసెర్చ్, జస్ట్ నా మూడ్ అంతే. అసలు నేనెక్కడికెళ్తున్నా అంటే, ఇవాళ మీకు నా ఫేవరెట్ ప్లేస్ చూపించబోతున్నా. అంతే. ఇది మాత్రమే ఒక క్లూ. ఏదైనా ఐడియా ఉందా మీకు? మాల్, కెఫే అలా ఏదైనా? హ్మ్. కామెంట్స్‌లో గెస్ చేయండి ముందు. అండ్ ఎవరైతే ఫస్ట్‌గా కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఆహా! ఆగండి. ఇప్పుడే చెప్పను. వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ రీజన్ ఏంటో కూడా. అండ్ ఇప్పుడు నేనెక్కడున్నా అంటే, చెన్నైలో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఏంటి అంటే, వెంటనే మనకు గుర్తొచ్చేది యెస్. మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. మెరీనా బీచ్. ఈ బీచ్ ఎందుకంత స్పెషల్ అనేది పదండి అలా వెళ్తూ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ గురించి అండ్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మెరీనా బీచ్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది వరల్డ్‌లో ఉన్న లాంగెస్ట్ బీచెస్‌లో ఇది కూడా ఒకటి. ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ ఉంటుంది అని విన్నా. నడవటానికి ఓపిక ఉండాలి కానీ మనకి, ఈ బీచ్ కవర్ చేస్తే వన్ డే వర్కౌట్ కూడా స్కిప్ చేసేయొచ్చు మనం. అసలు మెరీనా బీచ్ అంటే జస్ట్ ఒక బీచ్ మాత్రమే కాదు. ఇది చెన్నైకి హార్ట్ బీట్ లాంటి ప్లేస్. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఈ బీచ్‌తో డెఫినెట్‌గా ఒక మెమరీ ఉండే ఉంటుంది. నాకు ఇవాళ ఆఫీస్ వర్క్ ఉండటం వల్ల సన్‌సెట్ టైంకి వచ్చేసా కానీ, ఎవరైనా బీచ్‌కి రావాలి అనుకుంటే వాళ్ళు బోత్ సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ ఎక్స్‌పీరియన్స్ చేయమని చెప్తారు. ఎందుకంటే సన్‌రైజ్ టైంలో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళ దగ్గర నుండి ఈవినింగ్ సన్‌సెట్ టైంలో చిల్ గ్యాంగ్స్ వరకు అందరికీ ఇది ఒక కంఫర్ట్ జోన్. అందుకే బోత్ సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. సో, ఫైనల్లీ బీచ్‌కొచ్చేసా. ఇంత టైం పట్టింది అక్కడి నుండి ఇక్కడికి రావటానికి. 1 సెకండ్ గైస్. అలా కూర్చొని స్లోగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చాలా షాప్స్, గేమ్ స్టాల్స్ అన్నీ క్లోజ్‌గా ఉన్నాయి కదా! టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అవుతుంది. మోస్ట్‌లీ ఇంకా కాసేపట్లో అన్నీ ఓపెన్ చేస్తారనుకుంటా. లెట్స్ సీ. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చింది ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఐ థింక్. అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్లేస్ కొంచెం క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారనిపించింది. అలా కాసేపు బీచ్ వ్యూ చూస్తూ కూర్చుంటే ఆనెస్ట్‌లీ చాలా పీస్‌ఫుల్‌గా, రిలాక్స్డ్‌గా అనిపించింది. అప్పుడే నా దగ్గరికి ఒక చిన్న అబ్బాయి వచ్చాడు. పీచు మిఠాయి అమ్ముతున్నాడు. నాతో చేంజ్ లేదని చెప్తే ఫ్రీగా అయినా తీసుకోండి పర్వాలేదు. లేకపోతే మా ఫాదర్ అరుస్తారు అని అన్నాడు. అప్పుడు నేను తనతో స్కూల్‌కి వెళ్ళవా నువ్వు అని అడిగా. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తా ఇక్కడికి. రిమైనింగ్ డేస్‌లో స్కూల్‌కి వెళ్తా అన్నాడు. ఆ ఏజ్‌లో అలా వర్క్ చేయడం చూస్తే కొంచెం బాధ అనిపించింది. ఐ రియల్లీ హోప్ ఫ్యూచర్‌లో హి రీచెస్ ఎ బెటర్ పొజిషన్ ఇన్ లైఫ్. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్‌కి ఒక స్మాల్ రిక్వెస్ట్‌లా చెప్పాలంటే, మీరు ఎలా ఉన్నా పర్లేదు. రెంటెడ్ హౌస్‌లో ఉన్నా, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా అన్నీ ఓకే. కానీ కిడ్స్‌కి బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి కదా! ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ అవి ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కిడ్స్‌ని ఇలా ప్రెషర్‌లో పెట్టడం కరెక్ట్ కాదు అనిపించింది. ఎనీవే లైఫ్‌లో ఇలాంటి మూమెంట్స్ మనకు చాలా నేర్పిస్తాయి కదా! అండ్ అలా కాసేపు థింక్ చేస్తుంటే దీని గురించి మా మేనేజర్ పింగ్ చేసి 20 మినిట్స్‌లో కాల్ షెడ్యూల్ చేశా అని చెప్పాడు. ఇదేంటి వర్క్ అయిపోయింది అనుకునే లోపే ఒక కాల్ వచ్చింది.
సో, ఇంకా తప్పదు కదా! కాల్ అటెండ్ అవ్వాలి. అలా 15 మినిట్స్‌లో కాల్ కంప్లీట్ అయిపోయిందనుకోండి. బట్ స్టిల్ కాల్ కూడా బీచ్ దగ్గరే కంప్లీట్ చేసుకున్నా. బీచ్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్‌ని చూస్తాం కదా! కొందరేమో ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వడానికొస్తారు. ఇంకా కొందరు నాలాగే రిలాక్స్ అవ్వడానికొస్తారు. ఫ్యూ పీపుల్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్‌తో వస్తారు. అండ్ కొందరు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని మర్చిపోవటానికొస్తారు. అండ్ లాస్ట్‌లీ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళని కూడా చూస్తాం. ఇక్కడ మీకొక కపుల్‌ని చూపిస్తాను. ఐ థింక్ జూమ్ చేయొచ్చనుకుంటా. తెలీదు మీకు క్లియర్‌గా కనిపిస్తుందా లేదా అని. బట్ వాళ్ళు చాలా ఏజ్డ్ పీపుల్ లాగున్నారు. అండ్ ఆ ఏజ్‌లో కూడా వచ్చి క్యూట్ క్యూట్ పోజెస్ ఇస్తూ పిక్స్ తీసుకుంటున్నారు. మస్త్ క్యూట్‌గా ఉండే. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది కాబట్టి క్రౌడ్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. కొందరు ఆఫీసెస్ అండ్ కాలేజ్ నుండి డైరెక్ట్‌గా వచ్చేసినట్టున్నారు. ఆ బ్యాగ్స్ చూస్తే అర్థమవుతుంది. అండ్ హార్స్ రైడ్ కూడా ఉందిక్కడ. పర్ పర్సన్ ₹100 చార్జ్ చేస్తున్నారనుకుంటా. అండ్ ఈవెన్ పిక్ తీసుకోవాలి అన్నా కూడా దే ఆర్ చార్జింగ్ సమ్ అమౌంట్. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి టైం అయింది ఇంకా అని వెళ్ళమని చెప్తున్నారు అందరికి. బీచ్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు. 6 అవుతుంది కదా! టైం మేబీ వేవ్స్ ఎక్కువగా వస్తాయని అలర్ట్ ఇస్తున్నారనుకుంటా. ఇంకా అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని నేను కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయా. బయటికొచ్చి చూస్తే బీచ్ వ్యూ కంప్లీట్‌గా ఇలా ఉంది. అండ్ ఎవరైనా చెన్నై విజిటింగ్ కోసం వచ్చి ఉంటే నియర్ బై లైట్ హౌస్ కూడా ఉంది ఇక్కడే. మెరీనా బీచ్‌కి దగ్గరలోనే ఉంటుంది అది కూడా. అక్కడ నుండి బీచ్ వ్యూ ఇంకా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి.
అండ్ అక్కడ నుండి నా ప్లేస్‌కి రీచ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ డిన్నర్ టైమ్ అవుతుంది. సో, దగ్గరలో ఉన్న ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయా. అండ్ ఎవరైనా ఈ ఫుడ్ కోర్ట్‌కి వస్తుంటే ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. బికాజ్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఈవెంట్స్ కూడా ఉంటాయంట ఇక్కడ. అండ్ కిడ్స్‌కి కూడా ఎంగేజింగ్ కోసం ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి.